మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 4వ తేదీ శుక్రవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు బహు జాగ్రత్తగా ఉండాలి. మీరు 3 ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. ఈ రోజున అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కాలం మిమ్మల్ని వదిలివేస్తుంది. కాలంతో పాటుగా మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలుగుతారు. ఏదైనా వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ రోజున ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిక్కుకున్న డబ్బును తిరిగి పొందుతారు. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. సాయంత్రం మీ యొక్క తల్లితో మీకు సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మీ మాటలు నియంత్రించండి. పెద్దల మాటలు వినడం మంచిది. అలాగే ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది. మీకు ఏదైనా పనిలో అవార్డు అందుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని పనులకు సంబంధించి తల్లి మీకు ముఖ్యమైన సలహాలు ఇస్తుంది. అలాగే ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామితో సమన్వయాన్ని కొనసాగించాలి. లేకుంటే కొంత భంగం ఏర్పడుతుంది. విద్యార్థులు ఏదైనా పోటీలో పాల్గొంటే గనక అవకాశాలు ఖచ్చితంగా విజయంగానే ఉంటాయి. ఇంట్లో కొన్ని విషయాల వల్ల మీకు గుండె దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. పనిచేసే మహిళలు ఇంటిని శుభ్రపరచడమే కాకుండా వారి యొక్క జీవిత భాగస్వామితో మంచి సమన్వయం గడపడం పట్ల శ్రద్ధ చూపించడం మంచిదే. ప్రేమ భాగస్వామి కోరుకున్న ఆనందాన్ని అందించగలరు. ఆర్థిక విషయాల్లో మంచి విషయాలు జరుగుతుంటే ఏ మార్గంలో కొనసాగండి. ఆస్తి విషయంలో నిర్ణయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి. తొందరపడితే సమస్యలు తప్పవు. వ్యాపారంలో మీకు కొన్ని లావాదేవీలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పనితీరు మెరుగుపడుతుంది. పూర్వీకుల వ్యాపారంలో ధన సంబంధాలు చాలా వరకు లాభంగా ఉంటాయి. ప్రభుత్వ శాఖలో ఎదురు చూస్తున్నటువంటి పనులు పరిష్కార దిశగా పూర్తవుతాయి. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. వేరే దేశానికి వీసా మొదలైన వాటికి దరఖాస్తు చేయాలి అనుకుంటే గనక దానికి కూడా అనుకూల సమయంగా ఉంటుంది. కార్యాలయాల్లో అనవసరపు వివాదాలకు మీరు దూరంగా ఉండండి. పని పూర్తి చేసి నేరుగా ఇంటికి రావడం మంచిది. రహస్య శత్రువులు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో కొత్త స్థానం, అధికారం పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో విజయం పొందుతారు. స్త్రీలతో పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వేగంగా వాహనాన్ని నడపకండి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలు వంటగదిలో పని చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున తులారాశి వారి జాతకులు గర్భిణీ స్త్రీలు అయితే గనక నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.